నేను డెఫినెట్‌గా ఎమ్మెల్యే గారికి గూడా సలహాలు ఇస్తాను. అందులో డౌటే లేదు. కాదు మాధవీలత గారు ఎందుకంటే ఇప్పుడు నేనేం తప్పు ఆ, చెప్పలేదండి. నేను మహిళల సేఫ్టీ గురించి చెప్పాను. వాళ్ళు నన్ను దాన్ని బీజేపీ అన్నారు, సినిమా అన్నారు, క్యారెక్టర్ అన్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. మా మా తాడిపత్రి మహిళల్ని కించపరిచారన్నారు. అంటే రేపొద్దున తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎవరొచ్చినా గూడా వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ కింద కన్సిడర్ చేయబడతారని ఆయన పెద్ద మనిషి చెప్తున్నట్లు అయితే గనక తాడిపత్రి నుంచి దయచేసి ఎవరు సినిమా ఇండస్ట్రీకి రావద్దు. ఎందుకంటే మీరు కూడా ప్రాస్టిట్యూట్స్ గా కన్సిడర్ చేయబడతారు. ఇక రక్షణ సంరక్షణ అన్నది ఎవరు చూడలేరండి. అంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి వెనకాల ఎమ్మెల్యే గారు రారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు నాకేం తెలుసు అండి, నాకేం సంబంధము. నేను మహిళల సేఫ్టీ చెప్పాను, ఇప్పటికి అదే మాట మీద స్టిక్ అయి ఉన్నాను. ఆయన భాష అంత కుసంస్కారంగా ఉంటే ఆయన సంస్కారం ఏంటన్నది ప్రజలు చూస్తున్నారు. ఇంకా ఇంతకాలం బతికారు, ఇంకెన్నాళ్ళు బతుకుతారండి. ఈ వయసులో కూడా ఏదో కృష్ణారామ అని మంచి మాటలు మాట్లాడకుండా ఇలా నీచమైన భాష మాట్లాడుతున్నప్పుడు ఆయన గౌరవం, అంత గొప్ప గౌరవం ఆయనకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాధవీలత గారు 31st ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకున్నారు, అనేక ప్రాంతాల్లో జరిగింది. ఎందుకు పిన్ పాయింట్ మీకు తాడిపత్రే కనిపించింది? ఏమో అండి, నాకు నాకు ఈ పాయింట్ ఆ పాయింట్ అలా ఏం ఉండదు. మాధవీలత అనే ఒక అమ్మాయికి ఒకటి ఏదైనా కనిపించింది అనుకో, నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఏదైనా ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకో, నేను మాట్లాడేస్తుంటాను. దాని వెనక జెండాలు ఎజెండాలు ఏమీ ఉండవు. నేను అనే ఒక అమ్మాయి, మీరు ఇప్పుడు ఆ తాడిపత్రం ఎందుకు మాట్లాడాలంటే నేను ఒక 1000 వీడియోలు చేశాను డిఫరెంట్ టాపిక్స్ మీద. మీరు దాని గురించే ఎందుకు చేశారు అంటే నాకు చేయాలనిపించింది, నేను చేశాను. లేడీస్ పార్టీ అర్ధరాత్రి ఎగరాలి, ఇప్పుడు మీరే ప్లే చేశారు. అర్ధరాత్రి ఆడోళ్ళు స్వేచ్ఛగా ఎగరాలి, పార్టీలు చేసుకోవాలి, డీజేలు 5 దినాలు ఈ దినాలు ఎగరాలి, స్వేచ్ఛ స్వతంత్రం అని చెప్పాడు. మరి అదే స్వేచ్ఛ స్వతంత్రాన్ని వాడుకొని నేను అమ్మ ఆడపిల్లలు మీరు సంరక్షణగా ఉండండి అంటే నన్ను ఆడపిల్లగా కన్సిడరేషన్ లోంచి తీసేశారండి ఆయన పెద్ద మనిషి. ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని ఆయనే చెప్పాడు, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఎంజాయ్ చేయమని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు కాసేపు టైం పాస్ చేయాలని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు డీజే పెట్టుకొని ఎగరాలని ఆయనే చెప్పారు, ఆడది సేఫ్టీగా ఉండాలని మాట్లాడిన నన్ను పట్టుకొని బూతులు మాట్లాడారు. ఇది ఏమి ఇంకా ఆయన స్త్రీ స్వేచ్ఛ, ఏమి ఆయన స్త్రీ స్వతంత్ర భావన? ఒక్క మగ పురుగు కూడా ఎంటర్ అవ్వదన్నారు. ఒకసారి ఆ పార్టీలో చూడండి, ఈయన కూడా పోయి ఎగురుతున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఈయనని మగవాడి కింద కన్సిడర్ చేసుకోలేదా ఆయన? అంటే నేను ఆయన అనాలని నేను అనట్లేదు. ఎందుకంటే ఒక మగ పురుగు కూడా రారు, ఒక మగవాడు కూడా రాడు అన్నారు. మరి అదే పార్టీలో ఈ ఈ అంకులు ఎగురుతున్నారు కదా. మరి ఆయన ఎవరు? దానికి కూడా నాకు సమాధానం కావాలి. మాధవీలత గారు, ఏపీలో ఉండేది మీది బీజేపీ జనసేన, మరోవైపు తెలుగుదేశం ఒక కూటమి ప్రభుత్వంగా ఉంది. మీరు చెప్తున్నది మహిళల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నారు. నిజంగా అంత వీక్గా ఉందా రాష్ట్రంలో? లేకపోతే మీరు చేసిన ఏదైతే ఆ వీడియో తర్వాత నిజంగా ఇలాంటి పార్టీలకు వెళ్ళి మహిళలు భయపడాల్సిన అవసరం ఉందంటే గవర్నమెంట్కి డ్యామేజ్ కదా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే 31st నైట్ అన్నది పోలీసులు ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తారు? ఇప్పుడు నార్మల్ డేస్ లో అనుకోండి, పోలీసులను నిందించడానికి అవకాశం ఉంది. 31st నైట్ పోలీసులను నిందించడానికి అవకాశం లేదు. ఎన్ని చోట్ల జరుగుతుంది, ఎన్ని చోట్లకు పోతారు వాళ్ళు? సింపుల్ లాజిక్ అది కదా. మన సేఫ్టీ మనం ఉండాలన్నాను, నేను తప్పు చెప్పలేదు. అండ్ నేను ఈ 31st నైట్ పోలీసుల మీద నేరం వేయడం కూడా చాలా పెద్ద పాపం అవుతుంది. మామూలు రోజుల్లో పోలీసుల్ని తిట్టినా కూడా పర్లేదు, కొన్ని సందర్భాల్లో తిడతాం కూడా. కానీ 31st నైట్ అంతమందికి సేఫ్టీ సంరక్షణ కల్పించడం పోలీసులకు కూడా చాలా అసాధ్యమైనటువంటి విషయము. అది ప్రపంచ దేశాల్లో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ కి వర్తిస్తుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రాలో సేఫ్టీ లేదా సెక్యూరిటీ లేదా అంటే ఆడపిల్లల సంరక్షణ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఆడపిల్లల సంరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎత్తుకెళ్తే ఇప్పుడు ఏమైనా మహాపురుషులు ఉన్నారు ఏంటి, ఉత్తమ పురుషులు? వీళ్ళు కూడా ఎత్తుకొని పోరని ఏంటండి గ్యారంటీ? ఎవరికి గ్యారంటీ? సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పోలీసులు ప్రతిరోజు అమ్మాయిల చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటారా ఏంటి? ఫస్ట్ అమ్మాయిలు కూడా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మా ఒళ్ళు మా మెదడు మా కంట్రోల్లో ఉండాలని వాళ్ళు కూడా జాగ్రత్తలు చూసుకోవాలి కదా. పైగా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది ఏంటంటే ఒక్క మగ పురుగు కూడా రారు అన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు